ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజు వాళ్ళ కంపెనీకి ప్రాజెక్ట్ ఇచ్చిన అతను కంపెనీకి వస్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళిద్దరిని అక్కడ చూసి, మీకు ఇచ్చిన ఈ కంపెనీ ప్రాజెక్టే నేను రిజెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యనే చాలా తగువలు ఉన్నాయంట కదా. ఇలా జరిగితే నా ప్రాజెక్ట్ అవుట్పుట్ని ఎలా ఖచ్చితంగా ఇవ్వగలరు అని చెప్పేసి, అందుకే మీకు రిజెక్ట్ చేయాలనుకుని బయట మీ గురించే మాట్లాడుకుంటున్నారు. మీ మధ్య ఆ ప్రాజెక్ట్ జరగడం మంచిది కాదు. అందుకే తీసేసుకుందామని ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలకి అక్కడున్న రాజ్, కావ్య వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న రాజు అయితే, మా ఇద్దరి మధ్య తగులు ఉన్నాయి, ఎవరు చెప్పారు? మేమిద్దరం కలిసి ఉన్నాం కాబట్టి ఈ కంపెనీలో పనిచేస్తున్నాం, లేదంటే ఇలా ఉండేవాళ్ళమా? ఎవరి మట్టుకు ఎవరింట్లో వాళ్ళు ఉండేవాళ్ళం కదా. మేమిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటామని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అతను అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజు, కావ్య వైపుకు చూస్తూ ఉండిపోతాడు. నేను ఇప్పటికీ చెప్తున్నాము, మీకు చాలా మంచి అవుట్పుట్ ఇచ్చే తీరుతాము అని చెప్పేసి కావ్య నడు మీద చేయి వేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈయన ఇలా పట్టుకున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం కావ్యని చూసి, నేను ఒక్కడినే మేనేజ్ చేయలేకపోతున్నాను, నువ్వు కూడా ఏదో ఒకటి చెయ్యు, అతన్ని నమ్మించి ఇది మన చేతిలో ఉండే విధంగా చెయ్యు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే, మీరు నన్ను నా నడుము మీద చేయి వేసి ఏదో ఒకటి మాట్లాడమంటే నేను ఎలా మాట్లాడగలను చెప్పండి, ఒకసారి ఈ నడుము మీద చేయి తీయండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు అయితే సరే అని చెప్పేసి తనని ఎత్తుకుంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఓహో, వీళ్ళిద్దరు బాగానే ఉన్న ప్రాజెక్ట్కి ఎలాంటి అడ్డంకం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు.